ఒడిశాలో ఒక విచిత్రమైన దోపిడీ జరిగింది. దొంగలు సినిమా స్టైల్లో థా కారుతో ఏకంగా ఏటీఎంని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన బాలాసోర్ జిల్లాలో సంచలనం రేపింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. తురిగడియా మార్కెట్ సమీపంలోని ఇండియా 1 ఏటీఎంను దుండగులు టార్గెట్ చేశారు. మహీంద్రా థార్ ఎస్యూవీ ఏటీఎం సెంటర్ వద్దకు తీసుకొచ్చి కారుకు బలమైన తాడు కట్టారు. లోపల ఉన్న ఏటీఎం మిషన్ కు ఆ తాడు కట్టి వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఏటీఎం మిషన్ దాని స్థానం నుంచి ఊడి బయటకు వచ్చేసింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దొంగలు ఏటీఎంను కొంత దూరం ఈడ్చుకెళ్లి ఆపై పగలగొట్టి నగదుతో గుడాయించారని పోలీసులు చెబుతున్నారు. అయితే ఒక నివేదిక ప్రకారం దొంగలు ఏటీఎంను పగలగొట్టడంలో విఫలమయ్యారని, అందుకే నగదు చోరీ కాలేదని తెలుస్తోంది. పోలీసుల సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇక దోచుకున్న నగదు ఎంత అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విజువల్ వండర్ రామాయణ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రణబీర్ కపూర్, సాయి